వైసీపీ ఆవిర్భావం తర్వాత అనేక మంది నాయకులు వచ్చారు, పోయారు. ఎంతోమంది జగన్ అంటే ప్రాణమని, తమ కుటుంబంలో జగన్ ఒక భాగమని చెప్పిన వారు కూడా వచ్చారు, వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ రాళ్ళు వేసిన వారు ఉన్నారు, రాళ్ళు రువ్విన వారు కూడా ఉన్నారు. ఇక 2014-19 మధ్య ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయారు, ఎంపీలు కూడా వెళ్ళిపోయారు. కానీ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తొణకలేదు, బెణకలేదు. ఎన్ని అవమానాలు ఎదురైనా అంతే కసితో కష్టపడి 2019 ఎన్నికల్లో ఏకంగా 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీ సీట్లతో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. అలాంటి పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా సునామీ మొదలైంది. పార్టీ అల్లకల్లోలం జరుగుతోంది. మరి వైసీపీలో ఊహించిన పరిణామాలకు కారణాలు ఏమిటని భారతీ టీవీ స్టోరీ బోర్డులో చూద్దాం. వైఎస్ జగన్ ఎంతో నమ్మి నమ్మకంగా ఎంచుకున్న నాయకులు, ఆయన పెట్టుకున్న నమ్మకమైన నాయకులు ఆయన వెంటే ఉన్నారు. కాబట్టి ఆయన బాటలోనే నడిచారు. కానీ ఇప్పుడు అది కూడా పోయింది. ఆ నమ్మకం కూడా పోయేలా నాయకులు, పార్టీ మారిపోయారు. ఇది ఒక తుఫాన్ కాదు, ఇక సునామీ అనే చెప్పాలి. ఈ పరంపర ఎక్కడికి ఆగుతుందో, ఎప్పటి వరకు సాగుతుందో ఎవరికీ చెప్పలేని పరిస్థితి. కేవలం రాజ్యసభ సభ్యులే కాదు, క్షేత్రస్థాయి నుండి తీసుకుంటే చిత్తూరు నగరపాలక సంస్థ, విశాఖ కార్పొరేషన్, ఏలూరు మున్సిపాలిటీ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, ఇలా అనేక కార్పొరేషన్లు, నగరపాలక సంస్థలు కూడా కూటమి వైపు అడుగులు వేశాయి, వేస్తున్నాయి కూడా. ఇది క్షేత్రస్థాయిలో వైసీపీకి బలమైన దెబ్బ. ఇదిలా ఉంటే మరోవైపు ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా నామినేటెడ్ ఎమ్మెల్సీలు రేపో మాపో జెండా మార్చేస్తారన్న సంకేతాలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు రాజ్యసభలో అయినా బలం ఉందిలే అనుకుంటే నాయకులు అక్కడ తేలిపోతున్నారు. ఇక జగన్కు అత్యంత సన్నిహితుడు, జగన్ కేసుల్లో జగన్కు జైల్ మేట్ అయిన ఎంపీ మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్ళు కూడా జగన్కు దూరం దూరం అంటున్నారు. ఈ పరిణామాలు చూస్తే జగన్కు పెను సంకటమే వచ్చిందని చెప్పాలి. తాజా ఎన్నికల్లో ప్రజలు ఓడించారు. ఈ ఓటమి నుండి బయటపడేలోగానే పార్టీ నేతలు షాకులపై షాకులు ఇస్తున్నారు. నిజానికి ఈ ఘోర ఓటమి తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు నాయకులను రెడీ చేసుకోవాలని జగన్ భావించారు. కానీ వారే ఆయనకు హ్యాండ్ ఇస్తున్న క్రమంలో అసలు పార్టీలో ఎప్పుడు ఎవరు ఉంటారో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో వైసీపీ ఏర్పడిన ఇన్నేళ్లలో ఇంత అల్లకల్లోలం మొదలైందని వైసీపీ వాళ్లే వాపోతున్నారు. ఈ పరిస్థితి మారకపోతే వైసీపీ అనేది వచ్చే ఎన్నికల టైంకు ఉంటుందా అన్నది డౌటే.